హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత ఓసీబీసీ స్టూడెంట్స్కి, ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అనేది తెలుసుకుందాం. ఆల్రెడీ మీకు కౌన్సిలింగ్ డేట్స్ అప్లోడ్ చేశాను. సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణ ఐసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ కౌన్సిలింగ్లో పాల్గొంటున్నందుకు మనము పే చేయవలసిన ఫీజుని కౌన్సిలింగ్ ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు అంటారు. సో ఈ రిజిస్ట్రేషన్ ఫీజు ఎంత డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీకు డిస్ప్లే చేసింది వచ్చేసి తెలంగాణ ఐసెట్ 2024 డీటెయిల్ నోటిఫికేషన్. ఆల్రెడీ డేట్స్ వీడియో చేశాను, కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసుకోండి, కమెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. సో మీకు రిజిస్ట్రేషన్ ఫీజు ఈ వీడియోలో ఎంత అనేది చెప్తాను. రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ఏమో 600 రూపీసు, అదర్స్ అంటే ఏంటి, బీసీ ఓసీకి ఏమో 1200 రూపీసు. మీరు ఆన్లైన్లో పే చేయాలి. క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్. సో నెక్స్ట్ ఈ ప్రాసెసింగ్ ఫీజు పే చేయాలంటే మీ దగ్గర టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఎంటర్ చేయవలసిన ఏంటంటే టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ పైన ఉన్న రిజిస్ట్రేషన్ నెంబరు, టీఎస్ ఐసెట్ హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి మెమోలో ఉన్న డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు ప్రాసెసింగ్ ఫీజు అయితే పే చేయాలి. అయితే ఫీజు పే చేసేటప్పుడు మొబైల్ నెంబర్ అనేది మీ కౌన్సిలింగ్ అయిపోయే వరకు సేమ్ ఉండేటట్టు చూసుకోవాలి. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఏ ఓటీపీస్ అయినా అదే మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద అప్డేట్ టు ద తెలంగాణ ఐసెట్ స్టూడెంట్స్. అఫీషియల్ వెబ్సైట్ ఇక్కడ బ్లూ కలర్లో ఉంది కదా, https అంటే www.tgiset.nic.in. ఇది ఇంకా పర్ఫెక్ట్గా ఓపెన్ కాలేదు. నేనైతే లింక్ ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.